రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఒక ఆయన ఇరుగు పొరుగుతో కొట్లాట ఉండేసరికి ఈ ఇరుగు పొరుగు తగాదాలలో తన కోసం ఒక పాము పిల్లని తెచ్చి పెంచుకున్నాడు. ఆ పాము పిల్లకి రోజు పాలు పోసి, ఇదిగో పక్కింటి మీద నేను పంపినప్పుడు పక్కింట్లో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కాటెయ్యాలి, వాళ్ళని చూసి బుస కొట్టాలి, పడగ విప్పాలి అని చెప్పి నేర్పించాడు. పాము సరేనంది, తలూపింది. ఈయన పాలు పోస్తే తాగుతూ వచ్చింది. నెమ్మదిగా పాము పెరిగింది, పెద్దదైంది. పాముకి 2 కూరలు వచ్చాయి. కూరలు వచ్చిన తర్వాత ఒకరోజు పొద్దున ఇతను లేచి చూసేసరికి తన నట్టింట్లో ఈ పాము ప్రత్యక్షమైంది. పాము ప్రత్యక్షమైన తర్వాత, అదేమిటి, నువ్వు పక్కింటికి వెళ్ళి దాడి చేయాలి కదా, నువ్వు నా ఇంట్లోకే వచ్చావేమిటి అని చెప్పి గదమాయించాడు పాత అలవాటు ప్రకారం. ఆ పాము కాస్త పడగ విప్పింది, బుస కొట్టింది, కాటు వేయడానికి ఒక్కసారిగా దెబ్బ కొట్టింది. ఈ వ్యక్తికి ఆ దెబ్బ తగిలింది, విషం ఎక్కటం మొదలుపెట్టింది. ఇదేమిటి, నేను పెంచిన పాము, పాలు పోసి పెంచినటువంటి పాము కూరలు విప్పి నా వైపే చూసి బుస కొడుతూ విషాన్ని నా మీద వెదజల్లే ప్రయత్నం చేస్తోంది ఏంటని పాపం ఆ వ్యక్తి తల పట్టుకుని కూర్చున్నాడు. పక్కింటి మీద దాడి సంగతి పక్కన పెడితే ముందు తనింట్లో దాడిని ఎలా తట్టుకోవాలో అతనికి అర్థం కావటం లేదు. పక్కింట్లో దాడి చేసేందుకు పాముల్ని పెంచి తనింట్లోనే బుసలు, కాట్లు ఇవన్నీ అనుభవిస్తున్నటువంటి ఆ వ్యక్తికి పాకిస్తాన్కి తేడా లేదు. పాకిస్తాన్ తాలిబాన్ను తయారు చేసింది, తాలిబాన్ని భారత వ్యతిరేకత నూరిపోసింది, బాగా ప్రయత్నించింది, బాగా నేర్పించింది, తన దేశంలో 2 జనరేషన్స్ పాటు ఉంచుకుని ట్రైనింగ్ ఇచ్చింది. ఆ శిక్షణ పొంది అత్యాధునిక ఆయుధాలు పొందిన తరువాత ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారం చేజిక్కించుకున్న నాడు పాకిస్తాన్ పండగ చేసుకుంది, తాలిబాన్లను కౌగిలించుకుంది. మేము తయారు చేసినటువంటి వాళ్ళు ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ని కబ్జాలో తీసుకున్నారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశము మాకు పెరడులాగా, మా ఇంట్లో పెరడు ఎలాంటిదో ఈ ఆఫ్ఘనిస్తాన్ అలా అవుతుంది. ఎందుకంటే పెరట్లో మేము పెంచుకుని పాలు పోసి పెంచుకున్నటువంటి తాలిబాన్లు ఉన్నారు అని చెప్పి పాకిస్తాన్ భావించింది. అయితే తాలిబాన్లకు నిజానికి ఆఫ్ఘాన్ ప్రజలందరికీ కూడాను పాకిస్తాన్ తోటి చిరకాల వైరం ఉంది. వాళ్ళు ముస్లింలు, వీళ్ళు ముస్లింలు, వాళ్ళు సున్నీ ముస్లింలు, వీళ్ళు సున్నీ ముస్లింలు మెజారిటీ. వాళ్ళు దేవబంద్ని పాటిస్తారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి రకరకాల ఉగ్రవాద సంస్థలు దేవబందీ ఇస్లాంను పాటిస్తాయి. అంతా ఒకటే, చదివే పుస్తకం ఒకటే, చేసే అధ్యయనం ఒకటే, నిర్వహించేటటువంటి దాడులు ఒకే తరహా. కానీ ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి పడి రాలేదు. తాలిబాన్లు ఈరోజు పాకిస్తాన్ పైన దాడి చేస్తున్నారు. 2 రోజుల క్రితం పాకిస్తాన్కి లో ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రంలో ఉన్న పెషావర్లో ఉన్నటువంటి ఫెడరల్ పోలీస్, ఆ ఫెడరల్ పోలీస్ కార్యాలయం ముందు బాంబు దాడి జరిగింది. ఆ తర్వాత దాడి చేసినటువంటి వ్యక్తులు వచ్చి లోపలికి ప్రవేశించి ఆ పోలీస్ రిజర్వ్ ఏదైతే ఉందో దానిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. చివరికి పాకిస్తాన్కి చాలా ప్రయత్నం చేసి వాళ్ళని చంపడం జరిగింది. మొత్తం మీద ఇది జరిగినటువంటి కొద్దిసేపటికి పాకిస్తాన్కి ఏం చేయాలో తెలియక తన వైమానిక దళాల్ని ఆఫ్ఘనిస్తాన్లోకి పంపింది. ఆఫ్ఘనిస్తాన్లోకి పంపేసరికి అక్కడ వాళ్ళు దాడి చేశారు. ఆ దాడిలో తాలిబాన్లు చనిపోలేదు, పాకిస్తాన్ సైన్యం చనిపోలేదు. కేవలం ఒక ఇంటిపైన దాడి జరిగింది. ఆ ఇంట్లో 10 మంది చనిపోయారు, అందులో 9 మంది పిల్లలు. సో ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య టెన్షన్స్ నానాటికి పెరుగుతున్నాయి. మేము తయారు చేసినటువంటి తాలిబాన్లు మాకు వ్యతిరేకం ఎందుకు అవుతున్నాయో పాకిస్తాన్కి అర్థం కావడం లేదు. మంచి భాషతో మాట్లాడితే తాలిబాన్లకు అర్థం కావడం లేదు అని చెప్పి వాళ్ళ విదేశ వ్యవహారాల మంత్రి ఖాజా ఆసిఫ్ వాపోతున్నాడు. మా భౌగోళిక సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు మేము సర్వస్వం చేస్తామని అసీం మునీర్ చెబుతున్నాడు. కానీ పాకిస్తాన్ పైన
తాలిబాన్ల వైపు నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి. తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ స్వయంగా తయారు చేసినటువంటి ఉగ్రవాద సంస్థ ఈరోజు ఖైబర్ పఖ్తూన్వాలో ఉత్తర బలూచిస్తాన్లో పాకిస్తాన్ పైన భయంకరమైనటువంటి దాడులు చేస్తోంది. పాపం పాకిస్తాన్కి ఎవరి దగ్గర వెళ్ళాలి, ఎలా మొరపెట్టుకోవాలి అర్థం కావటం లేదు. పైగా విచిత్రం ఏంటంటే పాకిస్తాన్ పాలు పెంచినటువంటి తాలిబాన్లు ఈరోజు భారత్తో స్నేహంగా ఉన్నారు. భారతదేశంతో పాటు కలిసి ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నారు. భారతదేశంతో కలిపి రహదారుల నిర్మాణం చేస్తున్నారు. తాలిబాన్ విదేశ వ్యవహారాల మంత్రి భారతదేశంలో పర్యటించారు. పాకిస్తాన్ పరిస్థితి నానాటికి తీసికట్టు నాగంబొట్టులా తయారవుతున్నది. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. అంతర్జాతీయంగా ఎవరి దగ్గరకన్నా వెళ్ళి చెప్పుకుందామంటే చాలా రోజుల క్రిందే అమెరికన్ దేశాధినేత అయినటువంటి బిల్ క్లింటన్ శ్రీమతి సీనియర్ రాజకీయ నాయకురాలైనటువంటి హిలరీ క్లింటన్ పెరట్లో పాములను పెంచి అవి పక్కింటోనే కాటేయాలని అనుకుంటే పొరపాటు అవి మిమ్మల్ని కూడా కాటేస్తాయన్నటువంటి హెచ్చరిక గుర్తుకొస్తుంది. పైగా అసలు పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి ఉన్నటువంటి సరిహద్దునే దాదాపు 2000 కిలోమీటర్లకు పైబడ్డటువంటి సరిహద్దుని ఆఫ్ఘనిస్తాన్ గుర్తించటం లేదు. ఎందుకంటే ఆంగ్లేయ పరిపాలన కాలంలో హెన్రీ మార్టిమర్ డ్యూరండ్ అనేటటువంటి ఒక అధికారి గీసినటువంటి గీత అది. భారతదేశం ఇక్కడ దాకా ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడి నుంచి ఉంటుంది. ఎందుకంటే రష్యా రాకని నిరోధించేందుకు ఈ డ్యూరండ్ రేఖని ఆఫ్ఘనిస్తాన్ని ఒక బఫర్ స్టేట్గా వాడుకునేందుకు ఇంగ్లీష్ వాళ్ళు తన పరిపాలనా కాలంలో ప్రయత్నించారు. ఇప్పుడు ఇంగ్లీష్ వాడు లేడు, ఈ భారతదేశంలోని అంతర్భాగము పాకిస్తాన్ అయింది. పాకిస్తాన్ అయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఒక స్వతంత్ర దేశమైంది. రష్యా ప్రభావం తగ్గిపోయింది. ఈ డ్యూరండ్ రేఖ ఏదైతుందో దాన్ని మేము గుర్తించమని ఆఫ్ఘనిస్తాన్ అంటోంది. ఎందుకంటే డ్యూరండ్ రేఖకి అటువైపు ఇటువైపు రెండు వైపులో కూడాను అదే పష్తూన్ తెగకు చెందినటువంటి ప్రజలున్నారు. వాళ్ళు మాట్లాడే భాష అటు ఇటు పష్తూ దారి. కాబట్టి ఒకే జాతి, ఒకే వర్గం, బంధుత్వాలు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళ యొక్క ఖేళ్ళు, బిరాదరీలు ఏవైతే వాళ్ళ వర్గాలు చిన్న చిన్న క్లాన్స్ ఉన్నాయో అవన్నీ రెండు వైపులా సమానము. పర్యవసానంగా డ్యూరండ్ రేఖను మేము గుర్తించము అని ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. పాకిస్తాన్ దగ్గర దీనికి జవాబు లేదు. దీంతో పాకిస్తాన్ తాము పెంచిన పాము తమను కాటేస్తోందని చెప్పి ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు. ఒక సొల్యూషన్ రూపంలో, ఒక పరిష్కారం రూపంలో ఒక శారిడాన్ దొరుకుతుందా ఈ తలనొప్పి నుంచి అని పాకిస్తాన్ ఇప్పుడు అంతర్జాతీయ వీధుల్లో తిరుగుతోంది. ఎందుకంటే అది దొరికే అవకాశం లేదు. అమెరికాకి ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ అవసరం లేదు. కాబట్టి పాకిస్తాన్ అవసరం వేరే రకంగా ఉంది. చైనాను తట్టుకునే విషయంలో వేరే రకంగా లేదు. దాంతో ఆఫ్ఘనిస్తాన్ విషయంలో పూర్తి ఒంటరిదైపోయి పాపము తలనొప్పికి సారిడాన్ దొరకనటువంటి వ్యక్తి పరిస్థితి, పాకిస్తాన్ పరిస్థితి ఒకే రకంగా ఉంది. మరోవైపు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనే పిల్లపాము పాకిస్తాన్ని బెదిరిస్తోంది, బుసలు కొడుతోంది, కాటు వేస్తోంది, విషం ఎక్కిస్తోంది. పాకిస్తాన్కి పాపము దిక్కుతోచని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.